ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన 'పుష్ప 2 ది రివీల్' థియేటర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కూడా 'పుష్ప 2' ట్రెండ్ అవుతోంది. 'పుష్ప 2 ది రివీల్' మూవీలో గంగమ్మ జాతర సీన్కు మంచి పేరు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చీర, మేకప్, ఆభరణాలు ధరించి నాట్యం చేశారు. అయితే ఈ గంగమ్మ జాతర సీన్ ఇందులో చీర కట్టుకోవాలని డైరెక్టర్ సుకుమార్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటో, ఏమనిపించిందో తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. జాతర సన్నివేశం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, దర్శకుడు సుకుమార్ మొదట నాతో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను భయపడ్డాను. అవును, అదే నా ఫస్ట్ రియాక్షన్. మేము చాలా మాచో ఫోటోషూట్ చేశాం, కానీ ఇది బాగాలేదు, వర్కౌట్ కావట్లేదు అని సుకుమార్ అన్నారు. ఆ తర్వాత ఆయన చీర కట్టుకోవాలని అనుకుంటున్నాను, ఆడవాళ్ళలా డ్రెస్ వేసుకోవాలి అని చెప్పారు అని అల్లు అర్జున్ తెలిపాడు. ఇక మేము స్కెచెస్ చేయడం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత వేసుకుని చూసాం. అలా చేస్తుండగా ఆ ఆలోచనను నేను నమ్మడం స్టార్ట్ చేశాను. కానీ మొదట్లో మాత్రం ఎప్పుడూ భయంగా ఉండేది. ముందు భయం ఉండేది, ఆ తర్వాత దాని గురించి మరింతగా తెలుసుకున్నాను. ఒక సమయం తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒక నటుడిగా సినిమాకు చాలా ప్రత్యేకతను తీసుకొస్తుంది అని. అయితే ఒక నటుడిగా అది ఒక ఛాలెంజ్ అని నాకు తెలుసు. కానీ ఇది నేను చెప్తే గొప్ప పేరు తెచ్చుకుంటాను అని నమ్మాను అని అల్లు అర్జున్ వివరించాడు. సుకుమార్ గారు నేను ఆలోచించిన ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఆడవాళ్ళలా చీర కట్టుకున్న అందులో చాలా మ్యాచో లుక్ ఉండాలి. పురుషుడు అనే ఆల్ఫానెస్ మాత్రం ఎక్కడా మిస్ కాకూడదు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 'పుష్ప 2 ది రివీల్' సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సన్నివేశంలో గంగో రేణుకో తల్లి అనే టైటిల్తో పాట వస్తుంది. 3 నిమిషాల 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట రష్మిక మందన పాత్ర అయిన శ్రీవల్లితో ప్రారంభమవుతుంది. పుష్ప కోసం రష్మిక చూడటంతో సాంగ్ మొదలవుతుంది. నీలం రంగు చీరలో జుంకాలు, ముక్కుకు ముక్కెర, చేతులకు గాజులు, ఇతర ఆభరణాలు వేసుకుని గంగమ్మ తల్లిలా అల్లు అర్జున్ పుష్ప పాత్ర కనిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ మనకు ఐకాన్ స్టార్. ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్కు కవర్ స్టార్. సెల్ఫ్ మేడ్ స్టార్గా ఆయనకు ఇంటర్నేషనల్ రేంజ్లో ఓ మార్కెట్ ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నటుడిగా పూర్తిగా గుర్తింపు పొందడమే అతిపెద్ద అవకాశంగా భావించే ఆయన హంబల్నెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుందన్నది బన్నీ ఒపీనియన్. తనను తాను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు బన్నీ. ఇతరుల సినిమాలను చూసేటప్పుడు కూడా స్టైలిష్ స్టార్ అలాగే చూస్తారట. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని ఎవరన్నా బన్నీని అడిగితే నథింగ్ అని సింపుల్గా చెప్పేస్తారు. కనీసం పుస్తకం కూడా పట్టుకోనని అంటున్నారు ఐకాన్ స్టార్. ఖాళీ సమయాలను అలా ఖాళీగానే గడపడానికి ఇష్టపడతారట. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో మన స్టార్ల గురించి అరుదుగా రాస్తుంటారు. ఇప్పటికే జక్కన్న హీరోలు ప్రభాస్, తారక్, చెర్రీ గురించి వార్తలు కనిపించాయి. అయితే జక్కన్న షేడ్ లేకుండానే ఈ క్రెడిట్ మా హీరో ఖాతాలో చేరిందని ఖుషీగా చెప్పుకుంటోంది అల్లు ఆర్మీ. ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది గురూజీకి తొలి పాన్ ఇండియా చిత్రం. మిథాలజీ నేపథ్యంలో తెరకెక్కనుంది.